హాయ్ ఫ్రెండ్స్, మన పంచారామాల్లో ఒకటైన అమరావతికి అయితే వచ్చేసామన్నమాట. ఈ రోజు కార్తీక సోమవారం కదా, మూడో వారం కదా. అమరావతి అయితే వచ్చేసామండి. ఇది చాలా ఫేమస్ అన్నమాట. కృష్ణానది ఒడ్డున ఉంటది. ఇది ఇంద్రుడిచే ప్రతిష్ఠించబడిన అమరలింగేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడు. దీనికి ఒక చరిత్ర కూడా ఉందండి. మనకి తారకాసురుడు అనే రాక్షసుడు మెడలో శివలింగాన్ని వేసుకుని తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఎన్నో సమస్యలతో తారడిల్లేవాడు. అప్పుడు దేవతలు అందరినీ బెదిరిస్తుంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తన ఆయుధంతో ఆ మెల్లో వేసుకున్న శివలింగాన్ని కొట్టాడనమాట. అప్పుడు అది 5 ముక్కలుగా పడింది. ఆ 5 ముక్కలే మనకి పంచారామాలండి. ఒకటి సోమర్లకోట, ద్రాక్షారామం, క్షీరారామం, ఒకటి గునిపూడిలో ఉంటుంది. ఇది అమరావతి. ఈ 5 ఇట్లో అమరావతి చాలా ప్రత్యేకతమైనది అనమాట. ఎందుకంటే ఇది కృష్ణానది ఒడ్డున ఉంటది. ఇంద్రుడిచే ప్రతిష్ఠించబడి ఉంటది. దీని హైట్ కూడా చాలా పెద్దదండి. కానీ హైట్ పెరక్కోకుండా ఉండటానికి చేశారు. కానీ ఇది ఇంకా హైట్ పెరుగుతూ ఉంటది అనమాట. చాలా పెద్ద విగ్రహం. 2వ అంతస్తు నుంచి శివలింగానికి అభిషేకాలు అయితే చేస్తారనమాట. అలాంటి మన పుణ్యక్షేత్రమైన ఈ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవటానికి ఈ కార్తీక మాసంలో చాలా మంది భక్తులు అయితే పోటీ పడుతూ ఉంటారండి. ఇవాళ కార్తీక సోమవారం అయిపోయేతలకి ఇది 3వ వారం కదా. అసలు భక్తులు చూడండి ఎంత మంది ఉన్నారో. ఇది ధ్వజస్తంభం దగ్గర ఎంట్రింగ్ అనమాట. సోమవారం అయితే బాలచాముండేశ్వరి దేవి సమేతంగా మన అమరలింగేశ్వర స్వామి వారు అయితే ఇక్కడ వెలిసారండి. ఇదిగోండి పంచారామాలు. ఇవన్నీ మనకి పంచారామాల బొమ్మలు అనమాట. ఇదిగోండి బాలచాముండేశ్వరి దేవి అమ్మవారు. మనం ముందు అమ్మవారి మీదగానే మనం అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుని బయటకు వచ్చేటప్పుడు మనకి చాముండేశ్వరి దేవి దర్శనం అయితే ఇస్తుంది. ఇదిగోండి కృష్ణానది ఒడ్డున సోమవారం అయితే వెలిసారు. మీకు నచ్చితే లైక్